ఫ్యాంటాస్టిక్ బాబు, మీరు శృంగారం రసం పోషిస్తుంటే మాకే సిగ్గేస్తుంది. అంటే అంత చండలంగా చేశానా? చాచా, ఒక్క మగాడు శృంగార రసం పోషిస్తూ ఉంటే సాటి మగాడిగా వీలే అంత ఇష్టపడ్డారంటే మీరంత పర్ఫెక్ట్ గా పోషించారన్నమాట. థ్యాంక్ యూ. తర్వాత రసం బీభత్సం. విడాకారమే బేవత్సం, మళ్ళీ వీడి బేవత్సం రసం పోషించడం అవసరమా? రెడీ యాక్షన్. సూపర్ బాబు, సూపర్. తర్వాత రసం భయానకం. ఈ రసాన్ని ప్రత్యేకించి పోషించనక్కర్లేదు, ఆ నిలబడితే చాలు, అంత భయానకం. స్టార్ట్ యాక్షన్. బాగుందా? భయానకం కూడా అదిరిపోయింది బాబు. పైగా మీరు అద్భుతంగా యాక్ట్ చేశారు బాబు. బాబు, నవరసాల్లో 3 రసాలు మీరు పోషించగానే నాకు ఒక విషయం అర్థమైపోయింది బాబు. ఏంటి గురుగారు, నేను యాక్టింగ్ కి పనికిరానా? నేను ఆర్టిస్ట్ కాలేనా? నేను హీరోని అవ్వలేనా? చాచా, అవేం మాటలు బాబు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. అంటే నా అన్నం ఉడికిందా? ఉడకడం ఏంటి బాబు, జావా అయిపోయింది. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ గురుగారు. ఇట్స్ ఆల్సో ఓకే. 2 రోజుల్లో పవన్ బాబు లండన్ నుంచి రాబోతున్నారు. పవన్ బాబు రాగానే నీ మ్యాటర్ చెప్పి చిరంజీవి గారి 150 సినిమాలో, పవన్ బాబు నెక్స్ట్ సినిమాలో నీకు అవకాశం ఇప్పిస్తున్నాను. ఇప్పుడే ఈ క్షణమే మిమ్మల్ని మా ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నాను. మీ ప్రపంచంలోకి ఆహ్వానిస్తారా? అంటే మీది ఈ లోకం కాదా? మాది ఈ లోకమే. నేను అంటున్నది మా సినిమా ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానన్నమాట. పవన్ బాబు గారి సినిమా, చిరంజీవి గారి సినిమా అయిపోయిన వెంటనే మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా మొదలు పెట్టేస్తున్నాను. సార్, మీరు దిద్దుగా చెప్తున్నా నాకు ఇంకా ఏదో డౌట్ గా ఉందండి. ఆయన నేను హీరోనేంటి? అదే మరి అర్థం కాకపోవడం అంటే. ఈ కథలో హీరో క్యారెక్టరైజేషన్ కి అచ్చ నీలాంటి వాడే కావాలి, నీలాంటి నల్లోడే కావాలి, నీలాంటి ఎత్తిపల్లోడే కావాలి, నీలాంటి పంది మొహోడే కావాలి. సార్, మీరు నన్ను తిడుతున్నారో పొగుడుతున్నారో నాకేం అర్థం కావట్లా. తిట్టడం లేదు బాబు, పొగుడుతున్నారు. ఒకప్పుడు హీరో అంటే 6 అడుగులు ఉండాలి, అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో అదే హీరో గజిబిజి బాబు. అవునండి. అందుకే రైటర్స్ తో చెప్పి నీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు, నీ కళలకు తగ్గట్టు మంచి కథను రాయించాలనుకుంటున్నాను. అవును సార్, నిజమే, మీరు చెప్పేది నిజమే. నువ్వు హ్యాపీగా ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో, గ్లామర్ పెంచు, పెద్ద స్టార్స్ సినిమాలు చూడు, నీలో యాక్టింగ్ స్కిల్ పెంచు. ఓకే, థ్యాంక్ యూ సార్. హే రా 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 రే రా రా రా. నమస్కారం అండి. మీరు మారువేషంలో వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనుకుంటా డాడీ. నమస్కారం అండి. వీళ్ళని గుర్తుపట్టలేదు అనుకుంటా. ఈ మేకప్ లో గెటప్ లో కాసేపు ఆడుకొని అప్పుడు మనం ఎవరో చెప్దాం. రే గజ్బిజీ, నువ్వు సూపర్ రా, నువ్వు యాక్టింగ్ ఎరగతి. కూర్చోండి సార్. మంచినీళ్ళు తాగుతారా? నా టీ, కాఫీ. నేను అలాంటి చెత్త డ్రింక్స్ ఏం తాగను. లో ఫ్యాట్ ఉన్న మిల్క్ లో 1 స్పూన్ షుగర్ వేసి బూస్ట్ గానీ హార్లిక్స్ గానీ తీసుకురండి. సార్కి లో ఫ్యాట్ ఫాల్ లో షుగర్ తక్కువేసి బూస్ట్ కలిపి తీసురా. అలాగే. గజిబిజీ,
ఆ ఎదవ పొద్దున్నే ఎక్కడికి పోయినట్టున్నాడు. అందుకే పొద్దు నుంచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. రేపటి నుంచి మీ పనులు మీరే చేసుకోవాలి. నేనెక్కడికో పోవడం కాదు, తొందరలోనే ఓ రేంజ్కి వెళ్ళిపోతాను. సరే సరే నేనే తీసుకొస్తా. అలాగే సార్. నా ప్రాపర్టీస్ అన్ని లీగల్ గా సంపాదించడమే సార్. ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రతి సంవత్సరం ట్యాక్స్ కంపల్సరీ కట్టేస్తున్నాను సార్. రసీదులన్నీ నా దగ్గర ఉన్నాయి సార్. వీళ్ళు నన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనుకుంటున్నారు. బాగుంది బాగుంది, కాసేపు ఇలాగే కానిద్దాం. అచ్చు మీరు ఆర్డర్ చేసినట్టే కలిపాను. పుచ్చుకోండి సార్. మీరు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? ఎక్కడన్నా కలిసామా సార్? ఈ ఫేస్ ని ఎక్కడో చూసినట్టుందే. అవును, చూసిన మొక్కలాగే ఉంది. ఊర్ని నువ్వా? ఈ పగటి వేషాలు ఏమిట్రా వెదవా? ఇది పగటి వేషమో దసరా వేషమో కాదండి. మరి మారు వేషం? అస్సలు కాదు, సినిమా వేషం. ఏంటి సినిమా వేషమా? అవును, పొద్దున నేను ఓ సినిమా ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ నన్ను ఆడిషన్ చేసి సినిమా హీరోగా సెలెక్ట్ చేశారండి. నువ్వు సినిమా హీరో ఏంట్రా? ఎవడో నిన్ను కావాలని ఆట పట్టిస్తున్నాడు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళి పని చూసుకో, లేదంటే కాలు వేరుకుంటే మూల తోసేస్తాను. మీరు నా కాళ్ళు ఇరగొట్టినా, నా కళ్ళలోకి పొడిచినా, నన్ను కొట్టినా తిట్టినా, ఏం చేసినా సరే నేను హీరోని అవుతా. దట్స్ ఆల్. మీకు ఇంకో షాక్ కూడా ఉంది. షాక్ అని మొన్న ఇచ్చిన దానికి ఇంకా తేరుకోలేదు. మళ్ళీ షాక్ అంటూ ఉంటే 108 కి ఫోన్ చేసి మరీ ఇవ్వు. మీరు ఇలా షాక్ అవుతారని ఈసారి చెప్పి మరీ షాక్ ఇస్తున్నా. ఏంటో అది? ఈ సినిమాకి అంటే నేను హీరోగా చేయబోయే సినిమాకి నేను కూడా ఒక ప్రొడ్యూసర్ని. ఏంటి నువ్వు ప్రొడ్యూసర్ వా? నువ్వేనా మహేష్ బాబువా రజనీకాంత్ వా? మహేష్ బాబు రజనీకాంత్లే హీరోలు అవుతారా? వాళ్ళే ప్రొడ్యూసర్లు అవుతారా? నేను అవ్వలేనా? అవ్వకూడదా? అవలేవు. అలానే ఏ రాజ్యాంగంలో రాసింది? అయినా సినిమా తీసేంత డబ్బులు నీ దగ్గర ఎక్కడ ఉన్నారా? మీ దగ్గర దాచిన నా 20 లక్షలు ఉన్నాయి కదా, అవైనా పెట్టుబడి. ఒరే దరిద్రుడా, అవి మీ ఊర్లో పొలమమ్మగా వచ్చిన డబ్బులురా. రేపు నీకు పెళ్ళైతే నువ్వు ఇల్లు కట్టుకుంటావని మీ అమ్మ నాన్న మా దగ్గర దాచిపెట్టిన డబ్బులు రావి. ఇప్పుడు అవి తీసుకెళ్లి సినిమాలో పెడతానంటావేమిట్రా? అదేంటండి, అదేదో మీ డబ్బులు అడుగుతున్నట్టు మరీ అంత ఫీల్ అయిపోతున్నారు. అవి నా డబ్బులు. రేపటికల్లా రెడీ చేయండి, అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. ఒరేయ్ నా మాటనరా, సినిమాల్లో వేషాలు ఇచ్చేవాళ్ళు మన డబ్బులు అడగర్రా, తిరిగి వాళ్లే మనకిస్తారు. నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే వాళ్ళు పచ్చి మోసగాళ్ళలాగా ఉన్నారా? కరెక్టే. వాళ్ళు నన్ను మోసం చేసే బ్యాచ్ కాదండి, నాకు సహాయం చేసే బ్యాచ్. దయచేసి మీరు వాళ్ళని అనుమానించి అవమానించకండి. మీకు కావాలంటే ఇంకో ఆప్షన్ ఇస్తా. ఏంటో అది? నేను యాక్ట్ చేసిన సినిమాలో మీరు కూడా పెట్టుబడి పెట్టచ్చు, లాభాలు పొందొచ్చు. చెప్పు తెగిద్ది యాదావా. నువ్వు గోతులో దూకింది కాకుండా మమ్మల్ని కూడా రమ్మంటున్నావా? గోట్లో దూకుతున్నానని మీరనుకుంటున్నారు, గొప్పనవుతున్నానని నేననుకుంటున్నాను. నన్ను బాగుపడకుండా ఎవ్వరు ఆపలేరు. గాడ్ ఇస్ గ్రేట్. జిగి జిగి తగ తగ జిగి జిగి తగ తగ జిగి జిగి తగ తగ తా. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. ఒరేయ్ ఇంకెంతసేపు రా? ఆకలేసి చచ్చిపోయేటట్టున్నాం, తొందరగా వచ్చి టిఫిన్ పెట్టరా. Baba. What you say? B to the A to the B to the A. Baba. ఒరేయ్ నీ అదో బిల్డప్ ఆపరా, ముందు ఆకలి అవుతాను, టిఫిన్ వడ్డించరా. Okay. Catch. Good catch. ఏంట్రా
పిచ్చి వేషాలేంటి? రాత్రి ఏమైనా దోమ గడిచిందా? దోమ కాదు, పాము గరిచుంటే పేడ వదిలిపోయేది. నన్ను దోమ గరవలేదు, చీమ గరవలేదు, పాము కరవలేదు. మరి వంకర టెంకర వేషాలేంట్రా? హీరో వాళ్ళంటే బాడీలో స్వింగ్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ లో స్టైల్ ఉండాలి. అదే ప్రాక్టీస్ చేస్తున్నా. పొడిచి పడేస్తా. ముందు చట్నీ సర్వ్ చేయి. ఓకే, వద్దురా, నేను సర్వ్ చేస్తాను, నువ్వు ప్రాక్టీస్ చేసుకోరా. పనులు ఉన్నదే సర్వ్ చేయడానికి, వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి కాదు. నువ్వేంటి చట్నీ సర్వ్ చేస్తావు? నాన్న ఇప్పుడు ఆడు సర్వ్ చేస్తే చట్నీ పడేది ప్లేట్ లో కాదు, మొహం మీద. డోంట్ వరీ అండి, ప్లేట్ లో ఇడ్లీ సర్వ్ చేసే దగ్గర నా గురి తప్పిందేమో గానీ చట్నీ వేయడంలో నా గురి తప్పదు. రజనీకాంత్ స్టైల్లో సర్వ్ చేస్తాను. ఇప్పారు. ఏంటి నువ్వు రజనీకాంతా? వై నాట్? మీరు తూ అన్నా చీ అన్నా నేను సినిమాలోకి వెళ్ళడం మా అన్నంటే మా అన్ను. నీ చావు నువ్వు చావు, మమ్మల్ని టిఫిన్ చేయని. మీరు టిఫిన్ చేస్తారో భోజనం చేస్తారో నాకు అది అనవసరం. నాకు నా డబ్బు కావాలి, అది అరేంజ్ చేయండి. అబ్బా, అది నీ డబ్బేనా? నీకే ఇస్తాం, కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు కానీ నీకు ఆ డబ్బు ఇస్తే ఆ డబ్బు మొత్తం తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెడతా. వాళ్ళు మొత్తం నీకు క్షవరం చేసి వదిలేస్తారు. నా మాట వినరా? నేను సీతయ్యని ఎవరి మాట వినను. నాకు నా డబ్బు కావాలి, నేను హీరో అవ్వాలి. అది కాదురా, వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారా? హే ఫోక్స్, వాళ్ళు నన్ను మోసం చేయట్లేదు, నన్ను హీరో చేస్తున్నారు. నేను మోసపోవట్లేదు, నన్ను గొప్ప చేస్తున్నారు. బ్యాంక్కి వెళ్ళి నా డబ్బు తీసుకురండి. బాబు 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 బాబు, ఎవరండి మీరు? బాబు కావాలి. బాబు అంటే చంద్రబాబా? చంద్రబాబు అయితే ఎక్కడికి ఎందుకు వస్తాం సార్, సచివాలయంకి వెళ్తాం గానీ. ముందు బాబుని పిలవండి. రే పెద్దోడా, పెద్దోడా, మీ ఫ్రెండ్స్ వచ్చారు. ఏం నానా, ఎవరొచ్చారా? ఎవరు మీరు? ఏం కావాలి? మాకు కావాల్సింది ఆంబోత్ కాదు, అందమైన హీరో బాబు కావాలి. ఏంట్రా మీ గొడవ? అసలు బాబు ఎవరు? బాబు ఎవరా? మా హీరో బాబు. బాబు బాబు బాబు, ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సిన చేతులతో అంటులతో ఉండవా? ఇది చూడ్డానికే నేనున్నది. మీరేంటి, మీరు చేస్తున్న పనేంటి? తప్పదు గురుగారు, తప్పని పరిస్థితుల్లో వీళ్ళింట్లో పనివాడిగా చేరాల్సి వచ్చింది. వీళ్ళకి వండి పెట్టిన గరెట్లు, వండి పెట్టిన గిన్నెలు, నాకేసిన ప్లేట్లు కడగాల్సి వస్తుంది. సూపర్ బాబు, మీరు నిజంగా సూపర్. రజనీకాంత్ కూడా హీరో అవ్వకముందు ఒక బస్ కండక్టర్, కట్ చేస్తే సూపర్ స్టార్. పరుచూరు బ్రదర్స్ కూడా రైటర్స్ కాకముందు ఒక కాలేజీలో లెక్చరర్, కట్ చేస్తే స్టార్ రైటర్, గొప్ప ఆర్టిస్ట్ అయ్యారు. సినిమా డైరెక్షన్ కూడా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చామ్ తాడంత ఉంటుంది బాబు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు కూడా చాలా గొప్పవారు అవుతారు బాబు. వాడికి అలా చెప్పుడు మాటలు చెప్పావంటే చెప్పు తెగిద్ది. గుండె మీద గీత వేసుకొని గీరగా మాట్లాడుతున్నాడు. ఎవడు బాబు వీడు? సారీ గురుగారు, ఆయన మా పెద్ద బాబు, ఈయన మా అయ్య గారు. మీరేం ఫీల్ అవ్వకండి, వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నా. బాబు మీకు ఇంట్లో పనుడే కావచ్చు, కానీ మా దృష్టిలో బాబు ఎప్పటికీ హీరోనే. ఈ బాబు కావాలంటారా బాబోయ్? మాటకు ముందు బాబు, మాటకు వెనకో బాబు. ఈ బాబు బాబు గొడవ వింటుంటే మా చెవుల్లో బాంబు పెట్టినట్టుంది. చచ్చా, కాసేపు ఆపండ్రా మీ ఎదవ గొడవ. అలా గుడ్లప్పకించి చూస్తారంట్రా? బాబు గొడుగు పెట్టండి. నువ్వు ఫ్యాన్ పెట్టా? అలాగే తప్పకోండి. ఓకే 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 ఓకే. ఇంట్లో ఆ గొడుగేంట్రా? పైన సీలింగ్ ఫ్యాన్ తిరుగుతుంటే ఆ చిన్న ఫ్యాన్ ఏంటి? పైన ఫ్యాన్ తిరుగుతుందా, కిందని ఏసీ తిరుగుతుందా అనేది మాకు అనవసరం. బాబు ఎక్కడున్నా సరే ఫ్యాన్ తిరుగుతూ ఉండాలి. బాబు ముందు ఫ్యాన్స్ నడవాల్సిందే. బాబు బయట ఉన్నాడా లేక ఇంట్లో ఉన్నాడా అనేది మాకు అనవసరం. కానీ బాబు మీద ఎప్పుడు ఈ గొడుగు ఉండాల్సిందే. ఈ రోజు నుంచి బాబుకి వీళ్ళిద్దరు పర్సనల్ అసిస్టెంట్. బాబు మీరు అక్కడ కూర్చోండి, టచ్అప్ చేయాలి. టచ్అప్ అంటే ఏంట్రా? అవి టెక్నికల్ వర్డ్స్, మీకు తెలియలేండి. చూస్తూ ఉండండి, అర్థమవుద్ది. అరే మేకప్ మ్యాన్ పిలు. అరే అప్పారో, ఎక్కడ చచ్చావురా? ఇక్కడే ఉన్నాను సార్. సరే బాబుకి మేకప్ చేయి. సరే.
అయిపోయింది బాబు గారు. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. వెళ్ళి వస్తాను సార్. జిందాబాద్ జిందాబాద్ గూగుల్ స్టార్ జిందాబాద్ 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 గూగుల్ స్టార్ జిందాబాద్ గజబిజ్ బాబు జిందాబాద్ గూగుల్ స్టార్ జిందాబాద్. ఎవర్రా మీరు సరాసరి ఇంట్లోకి వచ్చేస్తున్నారు? ఆంధ్ర అందగాడు గజబిజ్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ని. వాడెవడు నీ ఎస్టెంటా? కాదు, నేను తెలంగాణ స్టేట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ని. గజబిజ్ బాబు జిందాబాద్ గూగుల్ స్టార్ జిందాబాద్. గజబిజ్ బాబు జిందాబాద్ గూగుల్ స్టార్ జిందాబాద్. గజబిజ్ బాబు జిందాబాద్. ఏంట్రా ఆ కత్తెట్టి పొడిసేస్తారా? జిందాబాద్ జిందాబాద్ గూగుల్ స్టార్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్ గూగుల్ స్టార్ జిందాబాద్. ఈ గొడవేంట్రా, ఈ గోలేంట్రా? ఎరా ఈయన హీరో చేస్తానని మోసగించిన వెధవు నువ్వేనా? నువ్వు మర్యాదగా బయటకెళ్తావా, పోలీసుకి అప్పచెప్పమంటావా? చూడండి సార్, బాబుని నేను మోసం చేయడానికి రాలేదు, హీరోని చేద్దామని వచ్చాను. ఇష్టం లేకపోతే డ్రాప్ అవ్వమనండి. బాబుకు అదృష్టం లేదనుకుంటాను. ఏం బాబు, నమ్మకంతోనే పెట్టుబడి పెట్టండి, లేకపోతే వద్దు. అయ్యో గురుగారు, అలాంటిదేం లేదండి. అయ్యగారితో పెద్దబాబుతో నేను మాట్లాడతాను. మీరు వెళ్ళండి, మీరు బయలుదేరండి గురుగారు. అలాగే బాబు, మీ హెల్త్ జాగ్రత్త. బాగా ఫుడ్ తినండి, బాగా జ్యూస్ తాగండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. గ్లామర్ పెరగాలి బాబు, గ్లామర్ పెరగాలి. అలాగే పెరుగుతుంది కానీ మీరు దయచేయండి. వస్తాను బాబు, మీ హెల్త్ జాగ్రత్త. సరే పదండి రా. చూశారా నా ఫ్యాన్ ఫాలోయింగ్? ఇప్పుడైనా నమ్ముతారా? మీరు నాకు డబ్బులు ఇస్తే నేను ఇట్టే షూటింగ్ చేస్తా, అట్టే సినిమా రిలీజ్ అయిపోద్ది, వెంటనే నేను సిల్వర్ స్క్రీన్ పైన హీరోలా వెలిగిపోతా. ఒరే దరిద్రుడా, వాళ్ళంతా వాళ్ళ మనుషులురా. వాళ్ళ ఫేస్లు చూస్తుంటే తెలియట్లా వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ అని. ఆ మాత్రం కూడా నీకు అర్థం కావట్లా? ఊరుకోండి పెద్ద బాబు, వాళ్ళకి నన్ను మోసం చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఒకవేళ చేయాలనుకుంటే నా మీద అంత డబ్బులు ఎంత ఖర్చు పెడతారండి? పెద్ద చేపను పట్టుకోవాలంటే చిన్న చేపను ఎరేయాలి. ఏ రేటం కాదండి, మీరు కనుక నా డబ్బులు ఇవ్వలేదనుకో నేను ఊరేసుకొని చచ్చిపో. ఒరే ఒరే ఒరే, ఎంతో కాలంగా మా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీ మంచి కూడా ఈ విషయం చెప్తున్నాను, కావాలంటే ఈ విషయం మళ్ళీ ప్రూవ్ చేస్తాను. రే పెద్దడా పదరా. గూగుల్ స్టార్ ఈ పని చేయడం ఏంటి? టూ మచ్. మిడిగుట్లు వేసుకొని కప్పలా నోరు తెచ్చుకొని అలా దేనిలా చూస్తావేంట్రా? పెద్దబాబు, పెద్దబాబు గారు నా డబ్బులు ఇప్పించండి, షూటింగ్ చేసుకోవాలండి. టైం ఎక్కువ లేదండి, ప్లీజ్ అండి. నీ కాలు పట్టుకుంటానండి, నీ చేతులు పట్టుకుంటానండి, నీ పొట్ట పట్టుకుంటానండి. నా డబ్బులు ఇప్పించండి. షూటింగ్ లేట్ అయిపోతుందండి, హీరోయిన్ వెళ్ళిపోతుందండి. నా డబ్బులు ఇప్పించండి పెద్దబాబు. చెట్టు లెక్కగలవా ఓ చెంచిత పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా, ఓ చెంచిత చిగురు కోయగలవా, చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా. దరిద్రుడా, దడుచుకొని చచ్చాను కదరా. సాధన చేసుకుంటూ ఉంటే శవంలాగా ఉలుకు పలుకు లేకుండా కూర్చుంటావేరా? అమ్మగారు నా డబ్బులు ఇప్పించండి అమ్మగారు. అయ్యగారు మీరు చెప్తే వింటారు అమ్మగారు. నా పొట్ట కొట్టకండి అమ్మగారు, మీ కొడుకు లాంటి వాడిని అమ్మగారు, తెచ్చి మీ కడుపులో పుడతాను అమ్మగారు. నా బాధను అర్థం చేసుకుంటా అమ్మగారు. తెలుగు ఇండస్ట్రీకి ఓ సూపర్ స్టార్ ని దూరం చేద్దాం అమ్మగారు. నా డబ్బులు ఇప్పించండి అమ్మగారు, ప్లీజ్ అమ్మగారు. దూర తీగిన ఎదురుగా నిలబడి చచ్చావేంట్రా? ఒక నిమిషం గుండెకి చచ్చేంత పని అయింది. అయ్యగారు మీకు పుణ్యం ఉంటుంది అయ్యగారు, మీ దగ్గర దాచుకున్న డబ్బులు నాకు ఇచ్చేయండి అయ్యగారు. కాదనకండి అయ్యగారు, కావాలంటే మీ కాలు మీద పడతాను అయ్యగారు. నా డబ్బులు నాకు ఇచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను ఒక ప్రయోజకుని చేయండి అయ్యగారు, ప్లీజ్ అయ్యగారు, ప్లీజ్ అయ్యగారు. నా డబ్బులు నాకు ఇవ్వండి అయ్యగారు, ఇచ్చేయండి అయ్యగారు. బాబు 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 బాబు, ఏంటి మళ్ళీ వచ్చారు? బాబుని కలవాలి. ఏ బాబు? నాగబాబా, చంద్రబాబా? మా బాబు. మీ బాబు అయితే మీ ఆవిడని అడుగు, లేదా మీ అమ్మని అడుగు. గూగుల్ స్టార్ గజిబిజి బాబు కావాలి. ఇదిగో ఇంకోసారి బాబు బాబు అని వచ్చారంటే న్యూసెన్స్ కేసు పెట్టి పోలీసులతో అరెస్ట్ చేపిస్తా. 101 సెక్షన్.
బాబుని కలవడానికి మేము జైలుకి వెళ్ళడానికైనా రెడీ. రాజమండ్రి జైలుకి వెళ్తా, చల్లపల్లి జైలుకి వెళ్తా. కాదు కూడదు అంటే తిహార్ జైలుకైనా వెళ్తా. అది కూడా కుదరదు అంటే అండమాన్ జైలుకి వెళ్తా. వెళ్ళి మా బాబుని రక్షించుకుంటా. మాకు బాబు ముఖ్యం, బాబు భవిష్యత్తు ముఖ్యం. బాబు ప్రేమ మీద బాంబెట్ బ్లాస్ట్ యాదవ్ సంత బాబు బాబు రేయ్ బాబు బాబు ఛే! మన ఇంట్లో మనకి ప్రైవసీ లేకుండా అయిపోయింది. నిజమేనండి. వీళ్ళ వరస వాలకం చూస్తూ ఉంటే మీరు చెప్పింది నిజమే అనిపిస్తోంది. నిజమైన సినిమా వాళ్ళు ఇంత హడావిడి చేయరు. వీళ్ళు నిజంగా నకిలీ వాళ్లే. కరెక్టేనే. బాబు 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 మీరేంటి, మీ రేంజ్ ఏంటి? మీరు కాయగూరలు తరగడమా? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది బాబు, తరుక్కుపోతుంది. అది వాడి డ్యూటీ. నీగుంటే తరుక్కుపోతే కూరగాయలు నువ్వు తరుగు, జీతం ఎత్తా. ఇందాకేమన్నావు? మా మీద న్యూసెన్స్ కేసు పెట్టి పోలీసులతో మమ్మల్ని తరిమి కొట్టేస్తానన్నావు కదా. ఇప్పుడు చెప్తున్నా విను. రేపు పొద్దున మా బాబు హీరో అయిన తర్వాత ఏ పోలీసులతో మా మీద కేసు పెట్టిస్తానన్నావా అదే పోలీసులతో నిన్ను లాగి అవతల పడొస్తా. అలా ఎర్రి మొక్కలు చూస్తారేట్రా? బాబు గొడుగు పట్టండి, నువ్వు ఫ్యాన్ పట్టు. బాబు ఈ వేళ నుండి మీరు కాయగూరలు తరగడం, ఇల్లు ఓడవడం, అంట్లు తోవడం, బట్టలు తోవడం ఇలాంటివి ఏమి చేయొచ్చు. అలాంటప్పుడు పని మానేస్తాడండి. రేపు బాబు షూటింగ్ స్టార్ట్ అయ్యాక పని మానేస్తాడండి. ఇలాంటి పనులు 20, 40, 100 మంది బాబిట్లో పనిచేస్తారండి. బాబు కోసం ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోయిన్లు ఎదురు చూస్తూ ఉంటారు. బాబు ఎప్పుడు బయటకు వస్తాడా, బాబుకి ఎప్పుడు జిందాబాద్ కొడదామని ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారండి. నిజమే గురుగారు, నిజమే. నేను నంబర్ 1 స్టార్ అయినొచ్చు, నా కోసం 100 మంది వెయిట్ చేస్తున్నొచ్చు. కానీ ప్రస్తుతం నేను ఇంట్లో పనోడుగా నా డ్యూటీని చేయాలి కదండి. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. వెయిటింగ్ అంటే గుర్తొచ్చింది బాబు. రేపు బాంబే నుండి హీరోయిన్ ఫ్లైట్ లో వస్తుంది బాబు. వెయిటింగ్ అంటే హీరోయిన్ ఫ్లైట్ లో వస్తుంది అంటాడేంటి? ఎక్స్ట్రాలంటే ఏంటి? హీరోయిన్ బాంబే నుంచి వస్తుందా? అది సెకండ్ హీరోయిన్. మరి ఫస్ట్ హీరోయిన్ వెస్టిండీస్ నుంచి వస్తుందా? అమెరికా నుంచి వస్తుంది. అమెరికా నుండా? నువ్వేమంత ఫీల్ అవ్వ మాకురా. అమెరికాలో తెల్ల తొక్కోళ్లే కాదు, నీలా నల్ల తొక్కోళ్ళు కూడా ఉంటారు. గజబిజ్ బాబు జిందాబాద్, గూగుల్ స్టార్ జిందాబాద్. 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 చిచి, ఈ మందుతో పాటు ఆ మందు కూడా తోడైంది. మన కొంపంతా పందులు తోడు చేశారు. సార్ ఆంధ్రాలో మీ పేరు మీద బ్లడ్ డొనేట్ చేశాను సార్. ఇప్పుడు చూడు వీళ్ళ సంగతి చెప్తా. ఇదంతా చేయడానికి వాళ్ళకి ఎంత ఖర్చయిందో ఆ డబ్బులు లెక్కట్టి వాళ్ళకి ఇచ్చేస్తాను. దాంతో వాళ్ళ డబ్బుల కోసమే చేశారని మన గజిబిజి గారు తెలుసుకుని రియలైజ్ అవుతాడు. అవునండి, ఆ పని చేయండి. చూడండి, మీరు మా గజిబిజి కోసం ఇవన్నీ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నిన్న మీరు దాన ధర్మాలు చేయడానికి ఎంత ఖర్చు అయిందో చెబితే అది ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఏంటి బాబు, మీ మీద అభిమానంతో బ్రెడ్ దానం చేస్తే దానికి ఖరీదు కడతారా?